ఇక్కడ చాలా వరకు చింతల్ కుత్బుల్లాపూర్ నుంచి కూడా కార్మికులు రావడం అనేది జరుగుతుంది. సో మరి ప్రభుత్వం ఏమో ప్రజాపాలన ప్రభుత్వం, ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా మేము తీరుస్తామని చెప్పేసి అంటున్నారు. మరి ప్రజాపాలనలో ప్రజా ప్రభుత్వం వీళ్ళకి ఎంతవరకు న్యాయం చేస్తుంది అనేది వారి మాటలు తెలుసుకుందాం. మన చెప్పండి, ఏంది మీ సమస్యలు? ఎప్పుడు లేని విధంగా ఈరోజు సెంటరింగ్ కార్మికులు కూడా ధర్నా చేయడానికి గల కారణం ఏంటి? ముఖ్యంగా మేము ధర్నా చేస్తున్నటువంటి కారణం ఏంటంటే అన్ని ధరలు పెరిగినాయి. అందరూ వారి ధరలను నిర్ణయించుకుంటారు, కానీ మా ధరను మేము నిర్ణయించుకునే పరిస్థితిలో లేదు. మాకు మధ్యలో మేస్త్రి అనే ఒక ఆటంకం కలిగి మా ధరలను మేము నిర్ణయించుకోలేకపోతున్నాము. కాబట్టి దానికోసము తాపీ మేస్త్రి అటో సెంటరింగ్ బచావో అనే నినాదంతో మేము ధర్నా చేయడం జరుగుతుంది. అన్నిటికీ ఏదైతే ఉందో కనీసం ఈ రోజుల్లో మొన్నటి వరకు రైతులకు మద్దతు ధర అనే విషయంలో చాలా కొట్లాటలు జరిగినాయి. ఈ రోజు ప్రభుత్వమే దిగొచ్చి వాళ్ళ కనీస మద్దతు ధర కల్పించి ప్రతి గింజ వరకు కొంటామని చెప్పేసి ఏ రకంగా అయితే అంటుండ్రో అదే విధంగా మా ధరను మేము నిర్ణయించుకునే హక్కు మాకు ఇచ్చి మాకు కార్మికులకు కాంట్రాక్టర్లకి ప్రభుత్వం సహాయం చేయాలని చెప్పేసి మాకు ఏంటంటే భద్రత లేని వర్క్, మాది గాలిలో పనిచేసే వర్క్. అట్లాంటప్పుడు మా కార్మికులకు ఏమైనా జరిగితే ఆ నష్టం అంతా మేము భరించాల్సి వస్తుంది. దానికోసము మా అందరికీ మా యూనియన్ల వారిగా గుర్తించి మా దగ్గర పనిచేసే కార్మికులకు ప్రభుత్వం భద్రత కల్పించాలని, వాళ్లకు హెల్త్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాము. రీసెంట్ గా కార్మికులకు జీతాలు పెంచింది, కార్మికులకు జీతాలు పెంచారు, కానీ మాదంతా కూడా అసంఘటిత కార్మిక వర్గం. అంటే మాకు కార్పొరేషన్ కానీ ఒక కంపెనీ కానీ ఒక లైసెన్సులు కానీ ఉండని వర్గం. అంటే కన్స్ట్రక్షన్ అంటేనే అసంఘటితం. అట్లాంటప్పుడు యూనియన్లకు ఉంటాయి. ఇప్పుడు మా యూనియన్ ఉంటుంది, యూనియన్ల వారిగా గుర్తించి మాకు కార్డులు ఇవ్వాలని మేము అడుగుతున్నాం, యూనియన్ వారిగా. ఎందుకంటే ఒక్క కాంట్రాక్టర్ కార్డు ఇవ్వడం కష్టం కాదు. ప్రజాపాలన ప్రభుత్వంలో అనుకుంటున్నాము, మా వంతు మేము చేసే ధర్నా చేస్తున్నాము. గవర్నమెంట్ దిగొచ్చే వరకు మేము ఖచ్చితంగా ఈ బంద్ పాటిస్తాము, ఇలాగే కొనసాగిస్తామని అనుకుంటున్నాము. ఇప్పటికీ 10 రోజులు అయింది, ఇంకా 15 రోజులు అవుతుందా 20 రోజులు అవుతుందా తెలియదు. గవర్నమెంట్ నుంచి వెళ్ళి స్పష్టమైన హామీ వస్తే తప్ప మేము ఈ సమ్మె విరమించము.